పహల్గామ్ మళ్ళీ పర్యాటకులతో కలకలలాడుతుంది. సీఎం షేర్ చేసిన ఫోటోలు వైరల్. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన పహల్గామ్ మళ్ళీ పర్యాటకులతో మారింది. గత ఏప్రిల్ 22న ఈ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాత పహల్గామ్ లో భయ వాతావరణం నెలకొని కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతం పూర్తిగా మూతపడింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా మారింది. ఆంక్షలు వెత్తివేయడంతో పహల్గామ్ మళ్లీ పర్యాటకులతో నిండిపోయింది. దేశీయ విదేశీయ పర్యాటకులు మళ్లీ పెద్ద సంఖ్యలో పహల్గామ్ ను సందర్శిస్తున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరు పొందిన బైసారన్ వ్యాలీ మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ టూరిస్టులతో మారింది. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫ్యామిలీలతో కలిసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ హుషారుగా విహరిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పహల్గామ్ లో పర్యటించారు. అక్కడ కొత్త ఉత్సాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేసి ఆయన పర్యాటకులతో ఉన్న ప్రాంతాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పర్యాటకులను మరింత ప్రోత్సహించేందుకు అక్కడ హోటళ్లు కూడా ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాయి. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న పహల్గామ్ ఇప్పుడు మళ్లీ తన పాత వైభవాన్ని దక్కించుకుంటూ పర్యాటక రంగానికి నూతనంగా ఊపునిస్తుంది.